ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా సమయాన్ని సద్వినియోగపరుచుకోండి. ముఖ్యంగా సంపాదించడానికి, డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి, సంపాద మార్గాలు అన్వేషించడానికి, ఆదాయ మార్గాలు అన్వేషించడానికి అద్భుతమైనటువంటి కాలంగా ఈ నెల మీకు చెప్పుకోవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయడము, డబ్బుల విషయంలోనూ, ఇన్వెస్ట్‌మెంట్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవడం చూసుకున్నట్లయితే బావుంటుంది. ముఖ్యంగా ఈ నెలలో మీరు భూములు కొన్నా, గృహాలు కొన్నా, బంగారం కొన్నా, వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టినా, ఇన్వెస్ట్‌మెంట్లు చేసినా విపరీతంగా యోగిస్తోంది. డబ్బులు రెట్టింపు అవుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్‌మెంట్లు చేసుకోండి. కాబట్టి ఏది ఏమైనా కూడా షేర్‌లోనూ, ట్రేడింగ్‌లోనూ డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఒక్కసారి మీ జాతకం బాగుందా లేదా, దోషాలున్నాయా అనేది పరిహారాలు చేసుకుని అప్పుడు పెట్టాలి. లేదా ఎవరికైనా డబ్బులు అప్పు ఇచ్చేటప్పుడు కానీ, అరువులు ఇచ్చేటప్పుడు కానీ, చేబదులు ఇచ్చేటప్పుడు కానీ, రాతకోతలు, సంతకాలు, డాక్యుమెంట్లు, వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటివి అన్ని విషయాలను కూడా తత్తు జాగ్రత్తలు తీసుకోవాలే తప్ప ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసినట్లయితే మీరు చాలా ఇబ్బందులు పడిపోతారు ఈ నెల ముఖ్యంగా. ఇక ముఖ్యమైనటువంటి వస్తువులు అంటే ఏదైనా మీకు ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుని కొనుక్కోలేకపోయిన వస్తువులు కానీ, లేదా ఎప్పటి నుంచో కార్లు కొనుక్కోవాలనో, వాహనాలు కొనుక్కోవాలనుకున్నో, ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, లేకపోతే ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్‌లు రకరకాలు ఏదైనా సరే ఈ వస్తువు నేను కొనుక్కోవాలి అని ఆలోచిస్తూ ఆగిపోయి డబ్బులు లేక ఇబ్బంది పడే ప్రతి ఒక్కరికి కూడా అలాంటి ముఖ్యమైన వస్తువులు, అలాంటి